మనిషి కలలు ఎప్పుడూ భూమి సరిహద్దులకే పరిమితం కాలేదు. చంద్రుడిపై అడుగుపెట్టడం నుంచి అక్కడే నివాసాలు నిర్మించడం వరకు అంతరిక్షాన్ని మన జీవన భాగంగా మార్చుకోవాలనే ఆశ పెరుగుతోంది. కానీ ఒక కీలక ప్రశ్న, అక్కడ మనిషి జీవించగలడా అనేది మాత్రమే కాదు, తన తరాన్ని కొనసాగించగలడా అన్నది ముఖ్యం. తాజాగా వచ్చిన ఒక పరిశోధన ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం చెబుతోంది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవితం అనుకున్నంత సులభం కాదని, ముఖ్యంగా పునరుత్పత్తి విషయంలో భారీ సవాళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలలు బాగుంటాయి, అవి సాకారమైతే ఇంకా ఇంకా బాగుంటాయి. మరి మీకెప్పుడైనా చంద్రుడి మీదకు వెళ్ళిపోయి ఇల్లు కట్టేసుకొని చక్కగా సంసారం చేసేస్తూ గంపెడి పిల్లలతో అక్కడే జనాభా పెంచాలని కలలుగన్నారా? అయితే మీ కల కలలాగే మిగిలిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల ఓ బాంబు పేల్చారు. అంతరిక్షంలో మగతనం మంచిగా ఉన్నా వారి వీర్యం మాత్రం వింతగా ప్రవర్తిస్తుందట. ఇందుకు గల కారణాలు ఏమిటనేది కూడా పరిశోధకులు వివరించారు. భూమిపై మనిషితో పాటు ఎన్నో రకాల జాతులు జీవిస్తున్నాయి. అవన్నీ కూడా చక్కగా సంసారం చేసుకోగలవు, పిల్లలను కూడా కనిస్తాయి, కొన్నైతే గుడ్లు పెడతాయి. ఇలా ఏదో ఒక రూపంలో సంతానాన్ని అయితే డెవలప్ చేసుకుంటాయి. మనం ఈ భూమి మీదకు రాగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడతాం. మన శరీరం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్ని దానికి అనుకూలంగానే ఉంటాయి. మరి ఇక్కడలాగానే చంద్రుడిపై కూడా జరగాలి కదా అని అనుకుంటాం. అయితే అక్కడ లేనిది భూమిపై ఉన్నది. అదే గురుత్వాకర్షణ శక్తి. దానిపైనే మన పుట్టుక ఆధారపడి ఉంది. పురుషుడు విడుదల చేసే వీర్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్త్రీ అండాలకు చేరుకుంటుంది. ఆ తర్వాతి ప్రాసెస్ గురించి మీకు తెలిసిందే. గురుత్వాకర్షణ శక్తి సక్రమంగా ఉంటేనే ఇదంతా సాధ్యం. ఒకసారి మనం భూమి కక్షను దాటి అంతరిక్షంలోకి వెళ్ళామంటే గురుత్వాకర్షణ శక్తే ఉండదు. మన శరీరం కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. రక్త ప్రవాహం కూడా గతి తప్పుతుంది. అందుకే అంతరిక్షంలో నెలలు, ఏళ్లు తరబడి గడిపేందుకు వీలుగా వ్యోమగాములకు ట్రైనింగ్ ఇస్తారు. వారి హెల్త్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అంతరిక్షం నుంచి తిరిగి భూమి మీదకు చేరుకున్నాక వారు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. అంతరిక్షంలో ఉండే పరిస్థితులే చంద్రుడి మీద కూడా ఉంటాయి. భూమితో పోల్చితే చంద్రుడి సైజు చాలా తక్కువ. దాని ద్రవ్యరాశి, వ్యాసార్థం తక్కువగా ఉండడం వల్ల గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, భూమి మీద మీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రుడిపై 10 కిలోలు ఉన్న అనుభవం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్య కణాలు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రుడు, ఆ తర్వాత అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు నాసా ప్రారంభించిన ఆర్టెమిస్ మిషన్ లో ఆస్ట్రేలియా కూడా ఒక భాగం. ముఖ్యంగా ఆయా గ్రహాల్లో నివాసాలు ఏర్పరచుకోవడం, మైనింగ్ తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీర్య కణాలపై ప్రయోగం చేశారు. ప్రయోగశాలలో వీర్య కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణకు గురి చేసినప్పుడు ఒక లక్ష్యం లేనట్లు గిరగిరా తిరిగాయట. తోక భాగం పైకి, తల కిందకు, ఏది ఎటు వెళ్లాలో తెలియనట్లు తెకమక పడ్డాయట. చంద్రుడిపై లైంగిక కలయిక తర్వాత కూడా అవి అలాగే ప్రయత్నిస్తాయని, నేరుగా అండానికి చేరుకోలేమని తేల్చేశారు. అంటే అక్కడి మానవ వీర్యం ఉత్తి నురగతో సమానమన్నమాట.
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఎదుర్కొనే భారారహిత స్థితి అంటే గాల్లో తేలుతున్న అనుభవం లేదా బరువును కోల్పోతున్న అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అడిలైడ్ పరిశోధకులు 3D క్లినోస్టాట్ అనే యంత్రాన్ని ఉపయోగించారు. దాని ఆధారంగానే వీర్య కణాలపై కూడా అదే స్థాయిలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిని ప్రయోగించారు. ఆ తర్వాత మహిళల యోని తరహాలో గందరగోళంగా ఉండే ఒక ప్రత్యుత్పత్తి మార్గంలోకి వాటిని విడిచారు. అక్కడ శుక్ర కణాలు స్త్రీ అండాలను కనుక్కునే విషయంలో గందరగోళానికి గురయ్యాయి. ఎప్పటికీ అండానికి చేరుకోలేవని, మధ్యలోనే నశిస్తాయని, దానివల్ల పిల్లలు పుట్టడం అసాధ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వివరాలు కమ్యూనికేషన్ బయాలజీ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ ప్రయోగం కోసం మనుషుల వీర్యాన్నే కాకుండా ఎలుకలు, పందులవి కూడా ఉపయోగించారు. శుక్ర కణాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నా భవిష్యత్తులో అవి పిండాన్ని ఏర్పరిచే స్థాయికి చేరుకోగలవని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రయోగంలో 40% వరకు శుక్ర కణాల సంఖ్య తగ్గినట్లు గమనించామన్నారు. రానున్న కాలంలో ఆరోగ్యకరమైన పిండాలు ఏర్పడటం సాధ్యమేనని స్పష్టం చేశారు. అంతరిక్షంలో పునరుత్పత్తిపై గతంలో కూడా చాలా పరిశోధనలు జరిగాయి. అడిలైడ్ విశ్వవిద్యాలయం ఆ విషయాలను కూడా తమ అధ్యాయాల్లో పేర్కొంది. 1987లో అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఎలుకల వృషణాల ద్రవ్యరాశి తగ్గిపోయింది. ఆ తర్వాత 1998లో కొలంబియా స్పేస్ షటిల్లో ఎలుకల పిండాలపై జరిగిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం తేలింది. ఏది ఏమైనా ప్రస్తుతం భూమిపైన అనేక కారణాలతో సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరి అంతరిక్షంలో సాధ్యమా కాదా అనేది మున్ముందు తెలుస్తుంది. అప్పటి వరకు మీ కలలను కంటిన్యూ చేయండి. చంద్రుడిపై అడుగు పెట్టడం మనిషి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. కానీ అక్కడ జీవించడం, తన తరాన్ని కొనసాగించడం ఇంకా పెద్ద సవాల్గా మారింది. శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఈ నిజాన్ని స్పష్టంగా చెబుతోంది. భూమిని దాటి జీవితం సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. అప్పటి వరకు అంతరిక్ష కళలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న సవాళ్లు కూడా అంతే పెద్దవని గుర్తుంచుకోవాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.